వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. 28,000 కోట్ల ఆస్తి, 9,000 కోట్ల కంపెనీ, ఇప్పటికీ సైకిల్ పైనే ప్రయాణం. కోటి రూపాయల ఆస్తి సంపాదించగానే కొంతమందికి కొమ్ములు మొలుస్తాయి. ఆస్తి పెరిగే కొద్దీ లగ్జరీ లైఫ్ కు అలవాటు పడి మూలాలు మర్చిపోతారు. తనకంటే తోపు ఇంకెవరూ లేరన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ భారతీయ వ్యాపారవేత్త ప్రపంచంలో శ్రీధర్ వెంబు చాలా ప్రత్యేకం. విభిన్నమైన ఆలోచనలతోనే కాదు, నిరాడంబరమైన జీవన విధానంలోనూ ప్రసిద్ధి చెందారు. శ్రీధర్ వెంబు తన ఆధ్వర్యంలోని జోహో కార్పొరేషన్ ను 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీగా మార్చారు. అంతేకాదు, ఆయన నికర ఆస్తిపాస్తుల విలువ 28 కోట్ల రూపాయలని అంచనా. ఫోర్బ్స్ డేటా ప్రకారం భారతదేశంలోని ధనవంతుల జాబితాలో శ్రీధర్ వెంబు 55వ స్థానంలో ఉన్నారు. శ్రీధర్ వెంబు సేవలకు ప్రతిగా పద్మశ్రీ పురస్కారం వరించింది. 9,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీకి 28,000 కోట్ల ఆస్తికి అధిపతిగా ఉన్నప్పటికీ శ్రీధర్ వెంబు చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. జోహో కార్పొరేషన్ కు 1,000 కోట్ల రూపాయల లాభం. జోహో కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా శ్రీధర్ వెంబు పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో జోహో కార్పొరేషన్ ప్రస్తుతం 2,800 కోట్ల రూపాయల లాభాల సంస్థగా అవతరించింది. ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇంతటి ఘనత ఉన్నప్పటికీ శ్రీధర్ వెంబు తన స్వగ్రామం తాంజావూరులో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. సూటు బూటు కాకుండా తమిళ సంప్రదాయంలో పంచె కట్టుకుంటున్నారు. అతి సాధారణ చొక్కాలు ధరిస్తున్నారు. అంతేకాదు, రాకపోకల కోసం సైకిల్ ను ఉపయోగిస్తున్నారు. కొత్త వాహనం ఫోటోలు వైరల్. ఇటీవల శ్రీధర్ వెంబు ఒక కొత్త వాహనం కొన్నారు. ఈ వాహనం ఫోటోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తే అవి తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి లక్షల్లో లైక్స్ వచ్చాయి. జోహో కార్పొరేషన్ సీఈఓ ఉపయోగిస్తున్న కొత్త వాహనం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా. శ్రీధర్ వెంబు వద్ద టాటా నెక్సాన్ ఈవీ కూడా ఉంది. శ్రీధర్ వెంబు తమిళనాడులోని తాంజావూరులో జన్మించారు. ఐఐటి జేఈఈ పరీక్షల్లో 27వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ఐఐటి మద్రాస్ లో, ఆపై ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చదివారు. ఆ తర్వాత 1994లో కాల్కమ్ తో కలిసి పనిచేశారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ను ప్రారంభించాలన్నది అతని కోరిక. దీంతో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటికి అతని సోదరుడు చెన్నైలో అడ్వెంటెంట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. 1998వ సంవత్సరం నాటికి ఆ కంపెనీ బాగా పనిచేయడం ప్రారంభించింది. 2001 ఆర్థిక మాంద్యం సమయంలో అడ్వెంటెంట్ భారీ నష్టాన్ని చవి చూశాడు. తమకు అమ్మేయమంటూ ఇతర సంస్థలు మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ కంపెనీని అమ్మలేదు. ఈ సమయంలోనే జోహో డొమైన్ నేమ్ ను శ్రీధర్ వెంబు కొనుగోలు చేశారు. 1909లో జోహో కార్పొరేషన్ లో అడ్వెంటెంట్ ను విలీనం చేశారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2021 నవంబర్ నాటికి జోహో కార్పొరేషన్ ఆదాయం $1 బిలియన్ మైలురాయిని చేరింది. అందరూ నష్టపోయిన కోవిడ్-19 సమయంలో ఈ కంపెనీ భారీ ప్రయోజనాలు పొందింది. లాభం 1,918 కోట్లకు చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జోహో కార్పొరేషన్ లాభాలు వృద్ధి చెందుతూనే ఉన్నాయి. శ్రీధర్ వెంబు సాధారణ జీవన విధానం కొనసాగుతూనే ఉంది. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.